ఫ్రెండ్స్ ట్రిప్లో ఫస్ట్ డే ఇది చూడండి. ఎయిర్పోర్ట్ మనం చూస్తున్నది అయితే అంత షార్ట్ కట్లో వేసి పెట్టినా, మస్తు షార్ట్ కట్ పెట్టినా. ఇంకా కలకత్తాలో దిగిన తర్వాత కలకత్తా కూడా అంత షార్ట్ కట్లో కొన్ని నిమిషాలు పెట్టినా. పూర్తిగా చూడండి వీడియో. మనం చూస్తున్నది మన ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్. ఇక ఆ రోజు క్రిస్మస్ 25th క్రిస్మస్ కనుక చాలా మంచిగా యేసుప్రభు అంటే క్రిస్మస్ చాలా సెలబ్రేషన్స్ అయితే మస్తు జరిగినాయి. ఎక్కడ చూడండి చాలా ఇంకా స్టార్స్ అన్నీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఎయిర్పోర్ట్ అంతా గిట్లుంది, మనందరికీ తెలుసు ఆల్రెడీ. ఇంకెవరైనా తెలియని వాళ్ళు కూడా చూస్తారని వీడియో షూట్ చేసి పెడుతున్నా. ఎయిర్పోర్ట్లోకి పోయినాక 1 hour ముందు పోవాలి కదా, అసలే మేము మేఘాల మీద టైం అవుతుంది అంటూ మస్తు ఇట్లా ఈవినింగ్ ఉంది కదా ఫ్లైట్, అందుకనే చాలా హడావిడిగా వెళ్ళిపోయినాం. ఇంకా వెళ్ళగానే మన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇట్లా మనకు లోపలికి ఎంట్రీ కాగానే ఇట్లా మన ఈ పాస్పోర్ట్ కానివ్వండి, మన టికెట్స్ కానివ్వండి, అన్నీ అయితే ఇట్లా ప్రాసెస్ 1 hour పడుతుంది. ఇంకా లగేజ్ కౌంటర్ కోవాలి ఫ్రెండ్స్, లగేజ్ కౌంటర్ కోవాలి. ఇంకా మనకి 1 hourకి ఎక్కువనే పడుతుంది అని చెప్పుకోవచ్చు లోపలనైతే. ఇంకో 1 hour గంటన్నర ముందు పోవడం చాలా బెటర్. ఎప్పుడైనా కూడా మనకి టైం అదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు చూస్తున్నది మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ చూడండి, బాగుంది కదా. ఇంక ఇక్కడ పోతే ఇంకా మనం హడావిడిలో పోయినా కూడా అసలు ఏం అవసరమైనా కూడా అన్నీ తీసుకోవచ్చు లోపల ఎంట్రీ తర్వాత అన్నీ. ఏమన్నా ఇంకా మేమైతే స్నాక్స్ అవి ఇవైతే నేను అన్నీ తొందరగా హడావిడిలో పోయినాం కనుక ఏం ముందుగా నేను ప్రిపేర్ చేసుకోలేదు. అన్ని ఎయిర్పోర్ట్లే తీసుకోవచ్చు, దొరుకుతాయిలే స్నాక్స్ అనుకొని అట్నే వెళ్ళాము. ఇక చూడండి చక్కగానైతే కొంచెం మనకి ఇంకా మనది ఎక్కడ ఉంటుంది ఇట్లా షాపింగ్ చూడండి, ఎక్కడికైనా షాపింగ్ అయితే ఉంటుంది. ఎవరైనా కానీ ఏమైనా హడావిడిలో వచ్చినా కూడా వాళ్ళకి అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. స్నాక్స్ కానివ్వండి, ఇంకా డ్రెస్సెస్ కానివ్వండి, ఇట్లా బ్యాగ్స్ కానివ్వండి. ఇంకా మా పిల్లలు అయితే షాపింగ్ కూడా చేస్తున్నారు. టాప్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. టైం ఉంటుంది కదా, ఎట్లాగో 1 hour ముందు పోతాం కదా, తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే 1 hour ముందు పోవాలి. ఎందుకంటే లోపల టైం పడుతుంది కదా మనకి. ఇంకా హడావిడి అంతా అయిపోయింది. లోపల వెనక్కి షాప్స్ అన్ని కనిపిస్తుంటే ప్రశాంతంగా మంచిగా షాపింగ్ అయితే చేసుకున్నాము. తినడానికి కూడా ఏమైనా తీసుకోవాలి, ఇంకెవరికి నచ్చింది వాళ్ళు ఏం తీసుకుంటాం. పిల్లలకి స్వీట్లు అంటే చాలా ఇష్టం, కానీ చాలా తక్కువ. ఇప్పుడు అసలు ఎంత తక్కువ అంటే అంత తక్కువ తీసుకోవాలి. స్వీట్స్ కానీ ఏదన్నా కానీ అంత ఫుడ్ అంతా ఎంతైనా బయటది కదా, ఏం బాగుండదు కదా అని చూస్తున్నాము. కానీ కాకపోతే మంచిగా ప్యాకింగ్ చేయించుకున్నాం ఎక్కువనే. జర్నీలో మనకి ఇట్లా స్నాక్స్ అది ఇది ఉంటేనే బాగుంటుందని. ఇంకా లోపలికి ఫుడ్ మనం ఆల్రెడీ మన హ్యాండ్ బ్యాగ్లో మన చేతిలో ఉంటే ఏం ఫుడ్ అలో ఉండదు కనుక ఇంకా మెయిన్ బ్యాగులను అయితే ఎంతైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మేము ప్లానింగే మాకు ఇంకా ఫుడ్ ఏం తయారు చేసుకోలే, ఎక్కడ పోయింది అక్కడ తినాలి ఈసారి అని డిసైడ్ అయ్యానమాట. ఎక్కడ మనం వెళ్ళే టూర్ మొత్తంలో ట్రిప్లో ఎక్కడిది అక్కడే ఈసారి ఎట్లుంటుంది భోజనం కానివ్వండి, లంచ్ ఏదైనా ఎట్లుంటుంది అనేది చూద్దామని పోయినాం. షాప్స్ చూడండి, మన ఎయిర్పోర్ట్లో అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఎంత హడావిడిగా పోయినా చలికాలం కనుక సెటర్స్ కూడా. వెంకటేశ్వర స్వామి అయితే చాలా నచ్చేసిండు నాకైతే. అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ. మనం ఇండియా నుండి యుఎస్ అట్లా వేరే నుండి వచ్చే వాళ్ళు కూడా మన ఇండియా దేవుళ్ళు స్వాగతం పలికినట్టు చాలా హ్యాపీనెస్ అయితే ఇదైతే చాలా బాగా అనిపించింది. ఈ మొక్క చాలా అందంగా అనిపించింది, అందుకే కెమెరాలో బంధించా అన్నమాట. వ్యూ చాలా బాగుంది. ఇంకా మొత్తం మీదనైతే మేము ఇక ఆల్రెడీ టైం అయిపోయింది, వెళ్తున్నాము. ఇక క్యూ అయితే ఉంది మాకు లోపలికి ఫ్లైట్ ఎక్కడానికి. మీరు అట్లా చూస్తున్నారు లోపల నుండి ఆల్మోస్ట్ అటు ఇటు ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇంకా క్యూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి అయితే. ఎంత అనుకుంటాము హడావిడిగానే అక్కడికి అయినాక మనం ముందుకు వెళ్ళినాక రిలాక్స్గా మనమైతే బిజినెస్ క్లాస్లో కూర్చున్నాము. ఇదైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనకి ఎప్పుడైనా కూడా. అందుకని ఇట్లా మంచిగా విండో నుండి చూస్తే ప్రశాంతంగా అంతా కనిపిస్తుంది. నాకు ఎప్పుడైనా మనం అటు సైడ్ సీట్ బుక్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆకాశం, మబ్బులు, మేఘాలు అన్నీ కూడా మన హౌజులు, పిట్టలు అన్నీ కనిపిస్తాయి కదా, అందుకనే చక్కగా అనిపిస్తుంది అటు సైడ్ సీట్ ఎప్పుడైనా. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. మా చిన్న పాప చూడండి, ఇంకా పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ. మా పెద్ద పాప సీట్స్ ముగ్గురికి ఒక దగ్గర రాకుండా కొంచెం దూరంలో వచ్చినాయి అన్నమాట. కానీ అన్ని ప్రాసెస్లు అయితే లోపల అయిపోతున్నాయి. మీరు చూస్తున్నారు ఫ్లైట్ లేసే ముందు ఎట్లుంది చూడండి, కింద మంచిగా కనిపిస్తుంది అంతా. ఈ వ్యూ అంతా ఆల్మోస్ట్ చూసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు, కానీ చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్ అని. వాళ్ళ కోసం తప్పకుండా బంధించాను కెమెరాలో. ఇట్లా ఉంటుంది మనం పైనకి వెళ్తుంటే చూడండి, చక్కగా అనిపిస్తుంది నిజంగా. హ్యాపీనెస్ వస్తుంది అనుకోండి. అంటే నా ఫ్రెండ్స్ అందరు కూడా కొంచెం లేసేటప్పుడు ఫ్లైట్ లేసేటప్పుడు ఇట్లా వణికినట్టు అట్లా ఇట్లా భయం అవుతుంది అని చెప్పుకుంటారు. కానీ ఏం కాదు, అంత భయపడాల్సింది ఏం లేదు.
మనకి ఇక పైన వెళ్తుంటే ఇట్లా కింద కనిపిస్తుంటుంది. మబ్బులు అయితే చలికాలం కనుక భలే విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచు గడ్డలు ఇట్లా కంప్లీట్గా ఎంత అంటే అంత ఉంటాయి. చక్కగా మనమైతే ఇట్లా రిలాక్స్గా మంచిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకొని ఇంకా మనకి మీకు ఎవరికైనా తెలియకపోయినా బెల్ట్ పెట్టడం మనం అందులో ఉన్న వాళ్ళకి అడిగితే చెప్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ అంటే తెలియంది తెలుసుకుంటే తప్పేం లేదు కదా. అట్లా ఈజీగా మనం కార్లో బెల్ట్ పెట్టుకున్నట్టే బెల్ట్ పెట్టుకొని కూర్చుండి మనం డే అయితే మంచిగా చూడవచ్చు. ఇంకా నైట్ అయితే చీకటే ఉంటుంది కదా. ఆల్మోస్ట్ మాకు 5:30 అట్లా. ఇక మేమైతే చిన్న గారెలు చిట్టి గారెలు తీసుకున్నాం. ఇక్కడ చిట్టి గారెలు అంటే చాలా ఇష్టం. ఎయిర్పోర్ట్లో చిట్టి గారెలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మనంతా రుచిగా కాకపోయినా కానీ కొంచెం అక్కడున్న స్నాక్స్లో అదే బెటర్ అనిపించింది. ఇక మంచిగా చూడండి నక్షత్రాల మధ్యలో ఈ వ్యూ తప్పకుండా మీకు చూపించాలనే నేను షూట్ చేశాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ నక్షత్రాలు అవన్నీ చూస్తుంటే వెంటనే మా సబ్స్క్రైబర్లకు దిగాలని చూపించాలని చూపెట్టాను. ఇంకా దిగాము కలకత్తా. అంత షార్ట్ కట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫుల్ షార్ట్ కట్. కలకత్తాలోనైతే దిగేసాము ఆల్మోస్ట్. ఇక చూస్తున్నారు మీరు. ఇంకుంటుంది ఇంకా మాకు ఇక్కడ క్యాబ్స్ దొరికాయి. ఏం దొరికాయి బాధ ఏమన్నా ఉందా అంటే ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. క్రిస్మస్ కనుక ఫుల్ అంటే పబ్లిక్ చాలా ఉన్నారు. క్యాబ్స్ అన్నీ అస్సలు బుక్ అవ్వడం లేదు, క్యాన్సిల్ అవ్వడం. ఇంకా ఆల్రెడీ మేము రూమ్ ఫస్టే బుక్ చేసుకున్నాము. లేకుంటే అసలు రూమ్స్ కూడా చాలా వెంటనే మనం వెతుక్కోవాలి. అది ఇదంటే అది చాలా పెద్ద ప్రాసెస్ ఉండిండే. అందుకని మేము వెళ్ళిన రోజు ముందే రూమ్ బుక్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే క్యాబ్ వెతుక్కోవాలి. మీరు చూస్తున్నారు కోల్కత్తాలోని ఎయిర్పోర్ట్ అనమాట. అది చాలా బాగుంది. కలకత్తా సిటీ మాత్రం చాలా పురాతన సిటీ, అంటే ఓల్డ్ సిటీ అని చెప్పుకోవచ్చు. ఒక 100-200 గతం నాటి హౌజ్లు. అసలు 100 సంవత్సరాల ఇల్లు అంటేనే మనం పాతది అనుకుంటాము, కానీ అక్కడ అంతకంటే లాంగ్ జర్నీ. ఇక చూడండి ఇట్లా వస్తాయి మనకి ఎయిర్పోర్ట్లో మన లగేజీ. మా పిల్లలు అయితే ఇంకా మా బ్యాగులు మూడు సార్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఒకళ్ళదొకసారి అట్లా వస్తుంటుంది. పిల్లలు మా చిన్న పాప మా పెద్ద పాప ఇద్దరైతే మన బ్యాగ్ తీసుకోవడానికి ఇంకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి 10 minutes అట్లా లేట్ పట్టవచ్చు. ఒక మొత్తం మీదనైతే బ్యాగ్స్ వచ్చేసాయి. మొత్తం మీదుగా క్యాబ్ కోసం మస్తు ట్రై చేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఆ రోజు చాలా యాస్ట్ వచ్చింది. క్యాబ్ బుక్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం. మొత్తం మీద షార్ట్ కట్ అని చెప్పిన కదా. రూమ్లోకి వచ్చాము. ఇంకా రూమ్లోకి వచ్చినాక మా డిన్నర్ అయితే ఇట్లా జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే హోటల్ కనుక అందులోనే ఈ ఫుడ్ ఉంది. ఇంకా ఇదే తెప్పించుకున్నాం అన్నమాట. ఇక ఇట్లా డిన్నర్ అయితే చేసాము. మొత్తం మీద పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నారు. ఇంకెవ్వరికి నచ్చింది వాళ్ళ ముగ్గురం అయితే మంచిగా తిన్నాము. కానీ కాకపోతే రూమ్ అయితే చాలా సూపర్ నీట్గా మంచిగా ఉంది. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం అసలే జర్నీ చేసి పోతాం కదా. కలకత్తాలో రూమ్ చాలా సూపర్ మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇట్లా డిన్నర్ ఈ విధంగా ముగిసింది. మొత్తం వీడియో షార్ట్ కటే. వీడియో అయితే దగ్గరకు వచ్చింది. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోలకి లైక్ ఇవ్వండి. మన ఫ్రెండ్స్కి కూడా ఎవరు ఫ్రెండ్స్ ఉన్న బంధువులు ఉన్న షేర్ చేయండి. ఓల్డ్ బిల్డింగ్ అని మీకు చెప్పిన కదా, చూడండి కెమెరాలో బంధించే బిల్డింగ్ అయితే ఇది నిజంగా 200 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న బిల్డింగ్ అట. అంతకంటే ముందే ఇంకా చాలా పాత హౌస్లు అయితే కనిపించిన కాన నిలబడి చూడాలనిపిస్తుంది మనకు. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ డే మొత్తం మీద అక్కడ క్యాబ్స్ అయితే కొంచెం ఓకే. ఇంకా వచ్చిన రోజు మీరు నెక్స్ట్ వీడియోలన్నీ పోస్ట్ చూస్తారు. ఇక క్యాబ్ అన్నకైతే లొకేషన్ చెప్పాము, వెళ్తున్నాడు. మనమైతే ఫస్ట్ వెళ్ళేది మనం కలకత్తాలో చాలా అందరికి ఇష్టమైంది ఏమన్నా ఉందా అంటే అది విక్టోరియా మెమోరియల్. అది చాలా బాగుంటుంది నిజానికి. అక్కడ చాలా మంది కూడా వస్తారు. ఇక టీ తాగాలి కదా మార్నింగ్ వెళ్ళిన రోజు తెల్లవారుజామున ఈ వీడియో మీరు చూస్తున్నది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇట్లా మట్టి పాత్రలో టీ ఇస్తారు. వామ నేను అనుకున్నాను ఈ మట్టి పాత్ర కడగలేదా అసలు ఎట్లుంటుంది, నేను తాగను అన్నాను. కానీ తాగితే తెలిసింది చాలా రుచిగా ఉంది వాస్తవానికి. మీరు చూస్తున్నారు ఇదే మనకి విక్టోరియాది. ఎంత పబ్లిక్ వచ్చిండ్రంటే చాలా మంది వచ్చారు. ఇంకా మంచిగా స్నాక్స్ చేసుకొని ఇంట్లో అన్నీ ఇట్లా ఏంటంటే హాలిడే లెక్క ఫ్యామిలీతో వచ్చారు అందరైతే. పిల్లలైతే గుంపులుగా గర్ల్స్ 4, 5, 10 మంది అట్లా కలిసి వచ్చారు. ఎంత బాగుంది కదా, చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. కలకత్తా వెళ్తే మీరు తప్పకుండా విక్టోరియా మెమోరియల్ తప్పకుండా టచ్ చేసి రండి. ఎందుకంటే అక్కడికి వెళ్తే మీకు ఒక డే మొత్తం పడుతుంది. నేను చాలా షార్ట్కట్లో చూపిస్తున్నా మీకు. ఇది చాలా అంటే చాలా మస్తు వీడియోలు షూట్ చేసిన ఇక్కడ, కానీ చాలా షార్ట్కట్లో పెట్టాను నేను ఇప్పుడు.
ఇట్లా మంచిగా ఇక్కడ కూడా పిల్లలు అమ్మ నాన్నలు అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇట్లా మంచిగా ఆడుకునే ఆ స్థలం కానివ్వండి. చాలా పెద్ద పార్క్ ఉంది. ఇట్లా చూడండి అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి, ఇట్లా చెట్లు కానివ్వండి. ఇంకా లోపలైతే మేము ఆల్రెడీ మొత్తం ఒక డే పట్టింది. లోపల మొత్తం మనం టికెట్ పెట్టుకొని వెళ్ళి చూడొచ్చు. ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి విక్టోరియాతోనే చూడాలని లేదు, మన భారతదేశం, మన గాంధీజీ గారు, నెహ్రూ గారు, మన వాళ్ళందరి కూడా ప్రతిదీ వాళ్ళకు సంబంధించినవి అన్నీ కూడా అమర్చారు లోపల. వాళ్ళకు సంబంధించిన అంటే ఇంకా తెలుసుకోవాలని ఎవరైతే అనుకున్నామో నెమ్మదిగా రిలాక్స్గా తెలుసుకోవచ్చు. ఇంకా మన భారతదేశం రావడానికి వినియోగించిన కత్తులు కానివ్వండి, అట్లా ప్రతిదీ కూడా బాంబులు ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా ఉంటాయి, తుపాకీ ఎలా ఉంటుంది, పిస్తోల్స్ అన్నీ ఎట్లా వెనుకట పురాతన కొన్ని సంవత్సరాల బ్యాక్ ఈ జనరేషన్ కాక ముందు చూసే వాళ్ళే అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇక పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. తప్పకుండా మీరు కలకత్తా వెళ్తే తప్పకుండా వెళ్ళండి. పార్క్లో చాలా విశాలంగా ఉంటుంది. మంచిగా కుటుంబాలు వచ్చి మంచిగా వాళ్ళు భోజనం అంటే ఫుడ్ తెచ్చుకొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఇంకా ట్రిప్ వెళ్ళాం కనుక పిల్లలు వెళ్ళి ముందే అన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా తినడానికి పల్లీలు అన్నీ అదొకటి ఇదొకటి తీసుకొచ్చుకొని తిన్నాము కూర్చుండి. ఇంత పబ్లిక్ ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. నేను తక్కువ మంది ఉన్నప్పుడు షూట్ చేశాను. ఇంకా మనం క్యూ కట్టినప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు ఫ్రెండ్స్. చాలా ఎప్పుడెప్పుడు లోపల వెళ్తామా, ఏమున్నాయి చూస్తామా అన్న ఆలోచనలో ఉంటారు అందరూ. కానీ బాగా అనిపిస్తుంది లోపల. ఏంటంటే మనకి విక్టోరియాకి సంబంధించి ఆమెది అలా హస్బెండ్ది అటు సైడ్ ఇటు సైడు ఏమంటారు విగ్రహాలు ఉంటాయి. ఇంకా తర్వాత మన భారతదేశం ఇక్కడ కూడా చెకింగ్ చేసి పంపిస్తారు మనకి. ఇంకా మొబైల్ అలో ఉంది, హ్యాండ్ బ్యాగ్ కూడా అలో ఉంటుంది. కానీ టికెట్స్ మాత్రం మీరు తప్పకుండా ముందే కౌంటర్లో తీసుకోవాలి. ఒకవేళ ఆ క్యూలో టికెట్ లేకుండా పోతే మళ్ళీ రిటర్న్ వచ్చి టికెట్ క్యూ కట్టి మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ 2 hours ఉంటుంది. అందుకని తప్పకుండా మీరు ముందే టికెట్ తీసుకొని వెళ్ళండి. ఎంత బాగుంది కదా, ఓ టెంపుల్ లాగా కట్టారు. నిజంగా ఒక దేవుళ్ళకి మనం గుళ్ళు కడతాం కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇంత పబ్లిక్ వాళ్ళకి వీకెండ్ వచ్చినా ఏదో వచ్చినా ఇక్కడ మంచిగా ప్రశాంతంగా వచ్చి రిలాక్స్ అవుతారనమాట. చాలా బాగా అనిపించింది ఉన్నంతసేపు. నేనైతే అక్కడ వెళ్ళే వాళ్ళంతా ఈ గులాబీ పువ్వుల్ని తీసుకొని వెళ్తున్నారు. ఇంత గులాబీలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. గులాబీలు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కెమెరాలో బంధించాం మనం వెంటనే. ఫ్లవర్స్ పట్టుకొని ఇక ఇక్కడ తినే పల్లీలు చెప్పా కదా చూడండి. ఇలా మేమైతే మా పిల్లలు మేము ఇట్లా పల్లీలు, శనగలు, పుట్నాలు అన్నీ తీసుకొచ్చారనమాట. ఎంత అసలు ట్రాఫిక్ చాలా ఉంది కలకత్తాలో. అందుకని ఫస్ట్ డే ఇదిగా చూడండి ఎంత పెద్ద వృక్షము, చాలా ఊడలు మర్రి ఉంది ఇక్కడ. చల్లటి సమ్మర్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా నాకు హ్యాపీనెస్ అనిపించింది. ఈ ఊడలు పట్టుకొని ఊగుతుంటే నాకైతే అస్సలు అక్కడి నుండి రాబుద్ది కాలే. అసలు చాలాసేపు అక్కడే ఉండాలనిపించింది. వీడియో అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. మన ఛానల్ని తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారంతా చేయండి. మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తుంటా నేను. కేరళ ట్రిప్ ఎట్లనో ఇంకా అవి కూడా ఉన్నాయి. ఇవైతే ఈ ట్రిప్ ఒకటి చేద్దామని ఇంకా ఫస్ట్ డే వీడియో పోస్ట్ చేస్తున్నా. ఎంత బాగుంది, లోపలికి వెళ్దాం రండి. లోపల మనం వెళ్తుంటే అన్నీ కూడా నేను బంధించాను కెమెరాలో. ఎంత మంచిగా వాళ్ళ కోసం అసలు అన్నీ రాశారు, మన వాళ్ళ కోసం, ఇంకా అక్కడి వాళ్ళ కోసం, మన భారతదేశం సంబంధించి ప్రతిదీ కూడా. ఇంకా కెమెరా పక్కకు పెట్టి మనం చదువుకుంటూ పోతే ఒక డే గడుస్తుంది, అట్లుందన్నమాట. అందుకే అందరు అంత ఇష్టంగా వస్తారు లోపల. ఇంకా మా పిల్లల్ని అయితే ఒక్కసారన్నా మీరు ఫోటోనో వీడియోనో తీసుకోరంటే కూడా వాళ్ళు చూడడానికే సరిపోయింది కనుక అసలు తీసుకోవడం లేదు. ఇంకా బతిమలాడి నేను ఒక ఫోటో తీసుకుందామని చెప్పాను. ఏదేమైనా కూడా కలకత్తాలో చాలా స్పెషల్ అంటే ఇది. ఇంకొక అమ్మవారి టెంపుల్ 2 ఉన్నాయి. అంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసరికి మాకు టైం లేదు, క్లోజ్ అయింది కనుక నేను ఈ టెంపుల్ వీడియో మీకు పెడుతున్నాను. అక్కడికి వెళ్తే మెయిన్గా ఇంకా ఇది ఒక్కటి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. స్పెషల్ అంటే టూరిస్ట్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి విదేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ చూస్తారు. మా పాప చూడండి, ఆమెకు వాటర్ అంటే వాటర్ దగ్గర కూర్చోవడం అంటే నేచర్ అంటే చాలా ఇష్టం. నిజానికి పిల్లలకే కాదు నాకు కూడా నేచర్ అంటే చాలా ఇష్టం. ఎక్కడన్నా నిజంగా మంచిగా ఉందంటే అక్కడ పోయి కూర్చుంటా. మొత్తం మీద ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అన్ని వీడియోలు కూడా షార్ట్ కట్లో పెడతాను. మీరు తప్పకుండా ఇంట్లో ఉండి ప్రతి ప్రదేశాన్ని కూడా ఆస్వాదించండి. ఎందుకంటే అంత లాంగ్ జర్నీ, చలికాలం, ఎంత ప్రాబ్లం, అసలు ఫుడ్ పడక ఎన్ని కష్టాలు పడ్డామో అవన్నీ కూడా ఏమైనా
నెగిటివ్స్ చెప్పొద్దు. ఏదన్నా మనం చెప్తున్నామంటే మంచిగా హ్యాపీనెస్ రావాలి. అట్లాంటి వీడియోలు మీరు ఇంట్లో కూర్చుండి చూడవచ్చు. అందుకే వీడియో పూర్తిగా చూడండి. మనం ఇంట్లో ఉండి ప్రతి ప్రదేశాన్ని కూడా మనం చూస్తున్నాము, మనం పోయినామనే బెటర్ ఫీలింగ్ వచ్చేటట్టు నేను చూపిస్తున్నాను మీకోసం. అందుకే వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. చూడండి అట్లా ఒక టెంపుల్కి మనం వెళ్తుంటే టెంపుల్ ఎట్లా మనకు ఎదురుగా ఉంటుంది అట్లా మీకు అనిపిస్తుంది కదా. ఇంకా లోపలికి పోతే అన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించినవి ప్రతిదీ కూడా ఫొటోస్ కానివ్వండి అన్నీ కూడా లోపల ఉంటాయి. టైం మాత్రం తప్పకుండా పడుతుంది. మీకు లోపలికి వెళ్ళాలంటేనే వెళ్ళండి, లేకుంటే బయట చూసి రావచ్చు ఫ్రెండ్స్. ఇంకనైతే మాకు ఆ డే మొత్తం అయితే ఇది చూసామన్నమాట. మొత్తం ఇది ఇంకా క్యాబ్ బుక్ అవ్వడం లేదు. వచ్చేటప్పుడు మా నరకం చూడాలి. క్యాబ్స్ అస్సలే బుక్ అవ్వడం లేదు, సిగ్నల్ లేదు, మొత్తం మీద అసలు నెట్ వచ్చుడు లేదు. చాలా కష్టమైపోయింది. చాలా టైం కూడా కలకత్తాలో 2 రోజులు వేస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియో మీరు చూస్తారు. నెక్స్ట్ డే ఏముందనేది మీరు చూస్తారు. ఇక్కడైతే ఇంకా మనం తినడానికి అన్నీ ఉంటాయి. ఇంకా వచ్చేసాము ఇంకా రూమ్కి అయితే. మా డిన్నర్ చూడండి, మొత్తం మీద డిన్నర్ కోసం స్పెషల్గా బయట నుండి ఫుడ్ తెప్పించుకున్నాము. ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. జీరా రైస్ కానివ్వండి, ఇంకా అన్ని ఇట్లా కీరా, అన్ని చపాతి, పన్నీర్ కర్రీ పెట్టుకున్నాము. ఇంకా పన్నీర్ కర్రీ ఎట్లుంటుంది ఏంటి ఇక్కడ, మనమైతే ఇంట్లో కానీ బయట మన ఇక్కడి ఫుడ్ మంచిగా ఉంటుంది కదా అని చూస్తున్నా. ఎట్లుందో చూద్దాం ఫ్రెండ్స్. పన్నీర్ కర్రీ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టుకుంటే పన్నీర్ కర్రీ ఎట్లా ఎక్కువ ఇట్లా గ్రేవీ అన్న వస్తుంది కదా, చాలా బాగుంది. మరి వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్